ఏమంటే మరి గమనిస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రి అయిన దేవుని నుండి ఎవరి యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారిని శుభమని. మరి యోధా వ్రాస్తున్నటువంటి పత్రిక, ఈయన ఇస్కరియోతు యోధా కాదండి, అర్థమైందండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడైనటువంటి యోధా. ప్రియమైనటువంటి వాళ్ళరా, యోధా వ్రాసినటువంటి పత్రికలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. మనల్ని మనం జాగ్రత్త చేసుకునే విషయంలో చాలా హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. చూడండి 17-18 వచనాలు. మరి ఆ వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందుగా తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా, బలవర్తమానంలోనికి వెళ్ళుచుంటుండగా చదువుబడిన లేఖనం భాగం ద్వారా మాతో మాట్లాడండి, దర్శించండి. మా తప్పిదాలు తెలుసుకోవడానికి మనస్సును పుట్టించండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా, పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, వాక్యానికి లోబట్టడానికి, తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి, తీర్మానంతో బలలో చేయి వేయడానికి మీ కృపను చూపుమని, మీ వాక్యము అని అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చూడండి 17-18 వచనాల్లో, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ యోధా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు. అపోస్తల్లో ఉన్నటువంటి వాడు కాదండి, అపోస్తల్లో ఉన్నటువంటి యోధా కాదు. ప్రియమైనటువంటి, అందుకే అంటున్నాడు, అపోస్తలు పూర్వమందు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాయా అంటున్నాడు. ఏంటంట? అంత్యకాలం అందు. ఈ రోజున మనం అంత్యకాలంలోనే ఉన్నాం. ఆనాడే చెప్తున్నాడు 2000 సంవత్సరాల క్రితం. ఏమంటున్నాడండి ప్రియులారా? భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉంటారు. భక్తిహీన మార్గంలో ఉండేవాళ్ళు బోళ్ళ మంది ఉంటారు. ఒక పక్క వ్యభిచారం భక్తి, ఒక పక్క దూషణ భక్తి, ఒక పక్క చెడ్డ మాటలు భక్తి, ఒక పక్క ఇతరుల మీద నెపాలు భక్తి. వాళ్ళ మార్గం అంతా భక్తిహీన మార్గమే. భక్తిహీన మార్గమందు దురాశల చొప్పున నడిచేటువంటి పరిహాసకులు ఉంటారు. పరిహాసం చేసి హిపోక్రైట్స్ ఉంటారనేటువంటి మాట మరి యోధా తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై. మరి ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మన చుట్టూ కూడా భక్తిహీన సమాజం ఉంది, దురాశలను బట్టి నడుచుకునే సమాజం ఉంది, పరిహసించే సమాజం ఉంది. వీరందరిని బట్టి మనం చాలా జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాలి, మన ఆశలను కాపాడుకోవాలి. మన ఆశ దురాశలోనికి వెళ్ళకూడదు. దురాశ గర్భం ధరిస్తే ఏమవుద్దంట? కాబట్టి ఆశలు ఉండటంలో తప్పులేదు, కానీ ఆ ఆశ ఎలాంటి ఆశ? లోక సంబంధమైన ఆశ, దైవ సంబంధమైన ఆశ. అర్థమైందండి? భక్తి కలిగిన జీవితం కావాలి, భక్తిహీనమైన జీవితం కాదు. అంటే భక్తి అనేది వదిలేసిన జీవితం. చాలామంది కూడా దేవుడు లేదు, భక్తి లేదు, మందిరం లేదు, ఏమీ లేదు, మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఏమ్మా, నిద్రపోయి చేయి పైకెత్తి హల్లు చెప్పండి, హల్లెలూయా. ఎవరు నిద్రపోలేదు, మంచిది. ప్రియమైనటువంటి వాళ్ళు గమనిస్తున్నట్లయితే ఎవరు నిద్రపోవద్దమ్మా. మరి పరిహాసకులు కూడా ఉంటారని ముందుగానే అపోస్తలులు చెప్పారంట. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అంటూ వాళ్ళు ఏం చేస్తారో తెలియపరచబడుతోంది. 19వ వచనం, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు ఉండి ఏం చేస్తారంట? ప్రకృతి సంబంధులు. దేవుని సంబంధాలు ఏం చేస్తారండి? దేవుని సంబంధాలు ఏం చేస్తారు? కలుపుతారు, సమాధానపరుస్తారు. ప్రకృతి సంబంధులు విడగొట్టే పని అన్నమాట, తగాదాలు పెట్టే పని. వాడిట్లా వీడిట్లా అలా ఇలా అనేటువంటి మాటలు తెలియపరుస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మరి ఈ విషయాల గురించి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉంటారు అనే మాట తెలియపరుస్తుంది. ఆత్మ అనేది లేదు, పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధత ఉండదు. దేవుడు లేకపోతే ఇంకేందండి? దేవుడు ఉంటే దేవుని చేత ప్రేరేపించబడతావు, దేవుని కంట్రోల్లో ఉంటావు. దేవుడు లేకపోతే సాధారణ కంట్రోల్లో ఉంటాం. సింపుల్ విషయం. అలాంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు?
భేదాలు కలుగజేస్తారు, తారతమ్యాలు కలుగజేస్తారు, నాశనాన్ని కలుగజేస్తారు, సంఘాన్ని మొక్కలు చేయడానికి ఇష్టపడతారు, విశ్వాసుల్ని చల్లాచెదురు చేయడానికి ఇష్టపడతారు, ఒకరి మధ్య ఒకళ్ళకి మరి ఏం చేస్తారండి, పితురులు చెప్పటానికి, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి తగాదాలు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ పని ఒకవేళ నువ్వు చేస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో, అది సాతానుడి పని, భక్తిహీనుల పని, దేవుని లేని వారి పని, ప్రకృతి సంబంధుల పని. జాగ్రత్త పడదాం, తప్పిదాలు ఒప్పుకుందాం, దేవుని మార్గంలో నడుద్దాం. ఏం చేయాలండి మరి? కొన్ని హెచ్చరికలు ఇవ్వబడతా ఉన్నాయి ప్రియులరా. మరి దరిదాపుగా 5-6 వాక్యాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూద్దాం, చూడండి 20వ వచనం. ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు, యేసు ప్రభువారి యొక్క రక్తంలో కడుగుబడినటువంటి సంగమా, విశ్వాసులారా, నీవు నిజంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న వ్యక్తివైతే నువ్వేం చేయాలో తెలుసా? మా అందరు ఇటే చూడండి. జోసఫ్ అందరికి తెలుసుగా, ఆయన చూడబాక, ఇటు చూడండి అందరూ. ప్రియులరా గమనించండి, ఇక్కడ చెప్పబడతా ఉంది, విశ్వసించు. మనం ఏదైతే విశ్వసించామో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు. ఏంటండి అతి పరిశుద్ధమైంది? ఏంటమ్మా అతి పరిశుద్ధమైంది? ఏందమ్మా? వాక్యం, ఇంకా యేసు ప్రభువారు. ప్రియులరా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏముంటుందమ్మా? కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున బండ మీద. ఆ బండ ఎవరంట? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ బండ క్రీస్తే. యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభువారే అతి పరిశుద్ధుడు. జాన్ వెస్లీ గారు హోసన్న మినిస్ట్రీస్ ఆయన పాట పాడాడు కదా, అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధమైంది నీ వాక్యమే. యోహాను 17:17 ఏముందమ్మా? నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం అనే మాట రాయబడి ఉంది. కాబట్టి సత్యవంతమైన వాక్యమై ఉన్న యేసు ప్రభువారే అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధమైంది ఏంది అని అంటే వాక్యమే, ప్రభువే. ఆ ప్రభువు మీద, ఆ వాక్యం మీద నీవు నేను మన జీవితాలు కట్టుకుంటున్నామా? దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. ఆర్ యూ కన్స్ట్రక్టింగ్ యువర్ లైఫ్ ఆన్ ద రాక్ ఆఫ్ జీసస్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? కట్టుకుంటున్నావా? జ్ఞానవంతుడు తన ఇల్లు ఏమండి, ఆ జ్ఞానవంతురాలు ప్లేస్లో జ్ఞానవంతుడు అని కూడా పెట్టుకుందాం, తప్పేం లేదు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లు ఏం చేస్తారండి? ఉన్న ఇల్లు ఊడబెరుక్కునేది ఎవరమ్మా? పిచ్చోళ్ళు, పనికిమాలిన వాళ్ళు, జ్ఞానం లేనోళ్ళు. వాళ్ళు జ్ఞానం లేదు. నువ్వు ఉన్న ఇంటిని ఒక్కొక్క పెంకు ఊడదీస్తున్నావా? సుత్తి తీసుకొని గోడలన్నీ పగల కొట్టుకుంటున్నావా? కిటికీలన్నీ పగల కొట్టేసి ఎందుకు ఇల్లు అని అనుకుంటున్నావా? రోడ్డు మీద ఉంటావా? అది చేసేది పిచ్చోళ్ళు. చేతులతో కట్టబడిన ఇంటినే అంత శుభ్రంగా జాగ్రత్త పెట్టుకున్నావే, మరి యేసే రక్తం ద్వారా కడుగుబడి నీకు నాకు ఆత్మ సంబంధమైన రక్షణ ఇవ్వబడి ఉంటుండగా నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిని ఎలా కట్టుకుంటున్నావు? వాక్యం మీద కట్టుకుంటున్నావా? వాక్యం లేకుండా కట్టుకుంటున్నావా? వాక్యం లేకుండా అంటే ఆదివారం ఆరాధన లేదు, మంగళవారం ప్రార్థన లేదు, గురువారం ప్రార్థన లేదు, శుక్రవారం ప్రార్థన లేదు, శనివారం ప్రార్థన లేదు, అసలు ప్రతిరోజు ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. మరి దేని మీద కట్టుకుంటున్నావు నువ్వు? మొబైల్ మీద కట్టుకునేది, తిండి మీద కట్టుకునేది, ఉద్యోగం మీద కట్టుకునేది, డబ్బుల మీద కట్టుకునేది. ఏమంటే డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చు. ప్రియులారా కట్టబడుతున్నావు, అసలు కట్టుకొనుచు అంటున్నాడు. మిమ్మును మీరు ఏం చేయాలా? మనల్ని మనం ఏం చేయాలంట? కట్టుకోవాలా. నీ జీవితాన్ని కట్టుకోవాలా. నీకు రక్షణ ఇచ్చాడు కదా ప్రభు, ఏం చేయాలా? ఏమ్మా, నీకు నాకు ఒక శరీరం, ఒక జీవం అనేది ఉంది, ఆత్మ అనేది ఉంది కదా.
కావలసిన తిండి తింటున్నావు, కావలసిన బట్టలు తెచ్చుకుంటున్నావు, కావలసిన శ్రమ పడుతున్నావు, కావలసిన విధంగా పిల్లల్ని, భార్యని, భర్తని మరి ఎంటర్టైన్ చేస్తున్నావు. అక్కడ తీసుకెళ్తా, ఇక్కడ తీసుకెళ్తా, అటు తిరగటం, ఇటు తిరగటం. ఎండాకాలం వచ్చింది, మామిడి పండ్లు తెచ్చుకుంటున్నావు. రాత్రి అయింది, బిర్యానీ తెచ్చుకుంటున్నావు. ఏమ్మా, ఆదివారం వచ్చింది, మటనో చికెనో షాపులో ఆదివారం ఆరాధనకి లేట్ అయినా 1 గంట సేపు అక్కడ నిలబడి మటన్ తెచ్చుకుంటున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైన దేహాన్ని పట్టించుకుంటున్నావా? అది కట్టబడుతుందా, కూల్చబడుతుందా? కట్టుకోవాలని చెప్పి దేవుడు ఇక్కడ మందిరం పెడితే మందిరానికి కూడా రావట్లేదా నీవు? ఎవరు ఇక్కడ బాధ్యులు? ఎవరండి? ఏమా బాధ్యులు? రాజకీయ నాయకులా? బాధ్యులు పాస్టర్ గారా? బాధ్యులు వేరే వాళ్ళ? మళ్ళీ ఇంకేదన్నా సంవత్సరాంగాలు మనం ఏం చేస్తాం? ఏంటో పాస్టర్ గారు ప్రార్థనలో బలం లేదు, సంఘం మాకేం ప్రార్థన చేయలే, ఏం చేయలే. ఏమండి, ఊరకనే పోతాయా సమస్యలన్నీ? పాస్టర్ గారికి కూడా సమస్యలు ఉన్నాయి తెలుసా? నేను మనిషినే, ఏం పైనుంచి ఏం ఊడిపడలా. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉండి దేవుని కుమారుడికి లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా శ్రమల గుండా వెళ్ళాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన దేవుడు అని చెప్పేసి కొరడా పట్టుకొని తిప్పేసి ఉల్టాకు వాళ్ళందరిని కొట్టి చంపేశాడా? గమనించండి. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నావా? మనందరం ఏం చెప్తామంటే గొప్ప సాక్ష్యం, ప్రభువా మా శరీరాలు ఎంత కట్టుకుంటున్నామంటే జబ్బులు వస్తున్నాయని మందులు తెచ్చుకుంటున్నాం ముందుగానే. ఒక చిన్న పరిస్థితి రాగానే ఇక్కడ ఒక నల్ల డాక్టర్, అక్కడ ఒక ఎర్ర డాక్టర్, అక్కడ ఒక పచ్చ డాక్టరు, రకరకాల డాక్టర్లు ఉన్నారు మనకి. మందులు ఉన్నాయి, డబ్బు ఉంది, పిల్లలకి బాగలేదు, ఏం చేస్తావు? వెంటనే వెళ్ళిపోట్లా? నీ ఆత్మీయ జీవితం గురించి ఒక్కరోజన్నా కూర్చొని ఆలోచన చేస్తున్నావా? ఇవాళ నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నా, వాక్యం చదవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, సెన్స్ అనేది ఉండట్లా. దేవుని మందిరం అంటే శ్రద్ధ లేదు, మందిరం కట్టబడతా ఉంది, కనీసం ఒక చూపు కూడా చూడట్లా, ఎలా ఉందని ఫోన్ కూడా చేయట్లా. ఏంటి అసలు? ఏం సమస్య? ఏమి జరుగుతుంది? అసలు ఏ శ్రద్ధ లేకుండా ఉంటుంది. ఏంది అసలు నా జీవితం? ఒకసారి ఆలోచన చేస్తున్నావా? ప్రియులారా, ఇక్కడ యోధా అంటున్నాడు, ఏమంటాడు తెలుసండి? యోధా పత్రిక ఎన్నో వచనం? 20వ వచనంలో, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. అతి పరిశుద్ధుడు యేసయ్యే, అతి పరిశుద్ధమైనది వాక్యమే. దాన్ని విశ్వసించాం, మనం నమ్మాం. ఏమ్మా గోవిందమ్మ గారు వింటున్నారా? నిద్రపోతున్నారా? గోవిందమ్మ గారిని లేపండి. ప్రియమైన వాళ్ళరా, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలంట. కొలస్సీ పత్రిక ప్రియులారు త్వరగా తీద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం బిగినింగ్. కావున మీరు 2:6-7 ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఎట్లా కట్టబడాలంట? ఇంటి వలె కట్టబడాలా. కట్టబడుతున్నావా? ఏమంటే కట్టబడుతున్నావా? అవకాశం వస్తే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అని. ఎప్పుడెప్పుడు అవకాశం, కొద్దిగా మబ్బు వస్తే చాలు, ఇవాళ ప్రార్థన లేదు, ఇవాళ ఎందుకు సార్ అవసరం అంటారా? మీరు అందరూ మాగుంటలే ఒకటి నుంచి రాలేరులే. ఏమ్మా ప్రియులారా, గమనించండి. 1 పేతురు పత్రిక, 1 పేతురు, హెబ్రీ పత్రిక పక్కనే యాకోబు ఉంటుంది, యాకోబు పక్కనే 1 పేతురు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి అక్కడ ఇంటి వలె కట్టబడుతున్నారు అన్నాడు. ఏ ఇల్లు ఎక్కడ చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన ఇల్లు. ఇల్లు అని మాట కూడా ఉపయోగించట్లా పేతురు. ఏమన్నాడు తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరము. ఆత్మ సంబంధమైన మందిరం. నీలోకి నాలోకి యేసయ్య నమ్మడం ద్వారా పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం చేస్తున్నాడు. నీ నా హృదయాలను శరీరాలను దేవుడు తన యొక్క మందిరంగా చేసుకొని ఉన్నాడు. ఈ మందిరంలో చెడు మాటల, వ్యసనాల,
ఏమండి దొంగ ప్రేమలా, వ్యాపారాలా, రకరకాలైన మోసాలా, దగాలా, కుట్రలా నీ యొక్క శరీరంలో ఉంచాల్సింది. యెరూషలేము మందిరంలో ఆరాధన ప్రార్థన జరగాల్సినటువంటి ఆలయంలో వ్యాపారాలు అమ్మకాలు దొంగల గుహగా చేసేస్తే యేసు ప్రభువారు అక్కడ త్రాళ్లతో కొరడాన్ చేసి అందరినీ కొట్టి బల్లలన్నీ పడద్రోసి అక్కడ పావురాలు గువ్వలు అమ్మేటువంటి వాళ్ళందరినీ ఆ వ్యాపారాలన్నింటినీ చిన్నాభిన్నం చేసి బయటికి పంపించేశాడు. ఏమన్నాడు తెలుసా? నా మందిరాన్ని, దేవుని మందిరాన్ని, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారా, పండి బయటికి అని చెప్పేసి వెళ్ళగొట్టేశాడు. దేవుడు ఆత్మ సంబంధమైన మందిర విషయంలో శ్రద్ధ వహిస్తాడు ప్రియులరా, తస్మాత్ జాగ్రత్త. ఈ మందిరాన్ని ఎవడైతే పాడు చేస్తాడో నేను వానిని పాడు చేయదని అన్నాడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో. మరి ఇంత సీరియస్గా దేవుడు చూస్తుంటుండగా యేసు ప్రభువుని నమ్మినటువంటి నీవు ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఒక ఇల్లు మాదిరిగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుకుంటున్నావా? కట్టబడుతున్నావా? దేవుడు కడతాడు, సాతానుడు కూలుస్తాడు. గాడ్ కన్స్ట్రక్ట్స్ బట్ సాటన్ డిస్ట్రాయ్స్. సాతానుడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. సమయం ఉన్నా లేకపోయినా దొరకబుచ్చుకొని, ఏమండి ఏదో పని అర్జెంట్ పని వచ్చేసింది దేవుని మందిరం, ఆ సమయంలో ఏదో మీటింగ్ ఉందో, గ్రో కూడుకో పలానా కూడుకో, మీ ఇంటికి వచ్చినా రాకపోయినా ఆ టైంలో మీటింగ్ ఉంది, గబగబా ఆ పని ముగించుకొని ఒక అరగంట అయినా లాస్ట్లో వెళ్ళి వాక్యం విందాం. శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉందా? ఆత్మీయంగా నువ్వు కట్టుకోవాలి అంటే తపనతో రేగిపోతావు, తపనతో వస్తావు. వేరే ఊరు వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఆపేసుకుంటావు, వేరే కార్యక్రమం ఆపేస్తావు. ఈ రోజున మందిరం ఉంది, ఈ రోజున వాక్యం ఉంది, ఈ రోజున సహవాసం ఉంది. ఈ రోజు కాదు వేరే రోజు, ఈ టైం కాదు వేరే టైం ఫిక్స్ చేసుకుంటున్నావా? శ్రద్ధ వచ్చిందా నీ మీద? ఆత్మీయంగా నువ్వు కట్టబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే ఆ శ్రద్ధ నీలో వచ్చేస్తుందండి. ఈ రోజున అది లేకుండా పోయిందేమో. ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి. కట్టుకుంటున్నావా? కట్టుకోవటం మాట పక్కన పెడితే ఉన్నదే కూలిపోతుందా? అంతకుముందు ఉన్న విశ్వాసమే తగ్గిపోయిందేమో, సన్నగిల్లిపోయిందేమో, బలహీనపడిపోతున్నావేమో. ప్రతిరోజు తింటామంటే శరీరంలో శక్తి ఉంటుంది, పని చేయగలవు. ఒక వారం రోజులుగా ఒక పూట 2 పూటలు మాత్రమే తిను, 3 పూటలు తినే వ్యక్తివి బలహీనమైపోతావు. అన్ని పనులు అంతకుముందులాగా చేయలేవు. అదేవిధంగా వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, సహవాసం విషయంలో కూడా సమృద్ధిగా నీకు ఉన్నప్పుడు నువ్వు సమృద్ధిగా తట్టుకుంటావు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా. లేకపోతే నీవు అపవాది యొక్క తంత్రాల్లో పడిపోతావు. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 24, 26, 41 ఏమంటున్నాడండి? ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి. నువ్వు ప్రార్థన చేస్తే శోధనలో పడవు, నువ్వు ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతావు. నువ్వు వాక్యం చదివితే వాక్యం జ్ఞాపకం వస్తుంది, ప్రభు కోసం నిలబడతావు, అపవాదికి చోటివ్వు, అపవాదిని ఎదిరిస్తావు. యేసు ప్రభు దగ్గర వాక్యం ఉంది, యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు కనుక సాతానుడు వాక్యాలే ఎత్తి తనని పడద్రోయటానికి ప్రయత్నం చేస్తే నీకు నాకు అనేక వాక్యాలు తెలుసు. ఆ తెలిసిన వాక్యాలు నిన్ను ప్రక్కత్రోవ పట్టించడానికి, నిన్ను ఊబిలోకి దించడానికి ఇలా కూడా ఉంది వాక్యంలో, ఈ కూడా చేసి చేయొచ్చు నువ్వు అన్నట్లుగా ఒక ట్విస్ట్లోనికి నిన్ను జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నం చేయొచ్చు. సాతానుడు ఆలోచనల తలంపుల ద్వారా ప్రభావితం చేస్తుంటాడు. అప్పుడు నువ్వు దాన్ని తిప్పుకొట్టాలంటే ఏం చేయాలా? నీవు వాక్యంలో, విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలా. ఒక చోట వ్రాయబడిన వాక్యమే కాదు, దానికి కంటెంపరీగా వ్రాయబడినటువంటి మరొక లేఖన భాగాన్ని కూడా నువ్వు గమనించాలి. ఏమండి, నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసేసుకొని తినేయమన్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు, అపవాది యేసయ్యతో. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఒరే నాయనా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా బ్రతుకునని రాయబడి ఉందిరా బాబు అని అన్నాడు. సో ఆ వాక్యం తెలియాలంటే వాక్యం వినాలిగా, వాక్యం చదవాలిగా, సహవాసానికి రావాలిగా. ఏది వాక్యం? ఏది వాక్యం లేదనుకో, సాతానుడు చెప్పిన మాటని అవునా ఓకే అని చెప్పేసేసి వెంటనే వాడి ట్రాప్లో ఇరుక్కుంటాం, పడిపోతాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నాడు ప్రభువు. రెండో ప్రాముఖ్యమైన విషయం చూడండి ప్రియులారా, 21వ వచనంలో పరిశుద్ధాత్మలో. ఎక్కడ ప్రార్థన చేయాలంటయా?
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట. చాలామందికి ప్రార్థన ఇచ్చినప్పుడు ఒక బండి ఎత్తుకుంటే టక 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 అనమాట కదండి. మా అబ్బాయి కూడా చక్కగా ప్రార్థన చేస్తాడు ఫ్యామిలీ ప్రేయర్లో. వేసే అమ్మని నాన్న కాపాడే అయిపోయింది ఆమెన్. అసలు ఆయన ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో ఎప్పుడు ఆమెన్ అంటాడో తెలియదు అనమాట. అదే పాట అదే పాప చిన్నది కదా, ఆమె ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది. నాకు భుజం నొప్పి ఉంది షుగర్ని బట్టి, ప్రియులరా, ఆమె ఆ నొప్పి గురించి ప్రార్థన చేస్తుంది. మమ్మీకి బీపీని తగ్గించు ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ఒకవేళ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్న మూమెంట్ అనుకోండి, ప్రభు ఎగ్జామ్స్లో సహాయం చెయ్యి, బాగా రాయాలి, థ్యాంక్స్ చెప్పాలి నీకు అంటే, ఆ పర్టికులర్ మూమెంట్లో ఏదైనా సమస్య ఉంది, చర్చిలో ఎవరిదైనా ఇబ్బంది ఉంది, ఆ పాయింట్ ఆమెకు అప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేసేస్తుంది. ఒకే బండి ఎల్లయ్య పొల్లయ్య సోమయ్య ఇది కాదు బండి. ఏంది అసలు ఏం జరుగుతుంది తెలియాలి కదండి. ఇవాళ ఆదివారమా మంగళవారమా సోమవారమా ఏంది అసలు ఇవాళ అనేది తెలియాలిగా. ఏది పడితే వచ్చేయటంగా. ప్రియులారా, నోటితో నీవు నేను మనందరం కూడా, ఆయన ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ప్రార్థన అట్లాగే ఉంది, చాలామంది ఆరాధన అట్లాగే ఉంది. యేసయ్యా నువ్వు రక్షకుడు ప్రభు స్తోత్రం 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 అయిపోయింది. ఏంది స్తోత్రం? వాక్యంలో ఏమి చెప్పారు, ఏమైంది, దాన్ని నువ్వు అనుభవించి నీ హృదయంలో నుంచి మాటలు వస్తున్నాయా? ప్రభువుని నిజంగా ఆరాధిస్తున్నావా? అయ్యా నువ్వు లేకపోతే నేను చచ్చినోడితో సమానం, నువ్వు లేకపోతే ఈ రోజున మందిరంలో లేను, నువ్వు నన్ను బ్రతికించావు, నీ జీవం ఇచ్చావు, నన్ను రక్షించావు. ఆత్మలో ప్రార్థన చేసే తత్వం ఉందా? చాలామంది ప్రార్థనలు మొక్కుబడి ప్రార్థనలు అయిపోయినాయి, పై ప్రార్థనలు అయిపోయినాయి ప్రియులారా. అందుకే ప్రార్థనలో బలం లేదు. పరిశుద్ధాత్మలో ఉండి ప్రార్థన చేయాలంట. నీ ప్రతి మాట కూడా అంతరంగంలో నుంచి బయటికి రావాలి, ఆత్మలో ఇమ్మర్స్ అయిపోవాలి. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే నిన్న చూసాం కదండి, ఆయన యొక్క ఏమైందమ్మా చెమట అంటే ఎంతగా ఆతురపడుతూ వేదన పడుతూ సమస్యలో ఇన్వాల్వ్ అయిపోయాడు. అదండి ఆత్మలో ప్రార్థన చేయటం అంటే. నీ పిల్లలకు బాగాల, నీ కుటుంబంలో బాగాల, పరిస్థితులు బాగాల, దేశం బాగాల, ఆత్మలో ఇమ్మర్స్ అయి ప్రార్థన చేస్తున్నావా? ఎవరి గురించో మాట్లాడట్లా, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. ఇది దేవుని బిడ్డల గురించే మాట్లాడుతున్నాడండి ప్రియులారా. ఎవరిదో ఫోన్ వస్తుందమ్మా, ఫోన్ ఆపేయండి. చర్చిలోకి ఎంటర్ అవ్వటం ఆలస్యం, ఒక బోర్డు పెట్టాలాడ, స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్లో పెట్టుకోండి, మోకటానికి వీలు లేదు. దేవుని స్వరం మాత్రం ఇక్కడ వినిపించాలి. కనుక ప్రియులరా, గమనిస్తున్నట్లయితే ఏంటంట, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ వీళ్ళ కాదు బాబు, ఇటు చూడనా, వాళ్ళ వీళ్ళ కాదు. ఏం చేయాలి? నీవు ఎలా ఉన్నావు, నీ ప్రార్థన ఎలా ఉంది? పరిశుద్ధాత్మలో ప్రార్థన ఉందా? ఎంతకాలం అయింది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసి, ఆత్మలో ఇమ్మర్స్ అయ్యి ప్రార్థన చేసినటువంటి పరిస్థితి నీకు ఉందా? ఏమన్ మోకరించి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తుంటే ఏమండి అసలు శబ్దాలన్నీ కూడా అంతరంగంలో నుంచి బయటకు దూసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? నీ ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు భయంకరమైన సమస్యలో ఉన్నప్పుడు ప్రభువా అని ఒక్క మాట నీ అంతరంగంలో నుంచి బయటకు ఎప్పుడైతే వచ్చిందో, గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చవి చూసావో ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకో. అదండి ఆత్మతో ప్రార్థన చేయటం అంటే. కన్నీరు పెట్టుకున్నటువంటి ప్రార్థన అనుభవం ఉందా? ఈ సమయంలో తేలొచ్చి కుట్టినా కానీ మనకి స్పర్శ లేని విధంగా ఆత్మ సంబంధమైన ప్రార్థన విషయంలో ఏమైపోయాం మనం? ప్రియులారా, మొద్దుబారిపోయాం. గిచ్చినా కానీ అనుభవం ఏం తెలియట్లేదంట మనకి. ప్రియులారా, సెన్స్ అనేది లేదు, చుట్టుపక్కల ఏమవుతుందో తెలియదు, పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. ఆలోచన చేయండి. ఆత్మలో ప్రార్థన చేస్తున్నావా? ఆత్మ సంబంధమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన. హిజ్కియా చేశాడు, ఏలియా చేశాడు. ప్రభువా వర్షాన్ని రానీబాకు. 3.5 సంవత్సరాలు ఆపేశాడు దేవుడు, అంతే. యెహోషువ యుద్ధ భూమిలో ఉండి, ప్రభువా మరి యుద్ధం ఆగిపోయిందంటే ఇక సూర్యాస్తమయం కాబోతుంది, సూర్యాస్తమయం అయిపోతే యుద్ధం చేయకూడదు.
యుద్ధం ఆగిపోయిందంటే శత్రువులు పారిపోతారు. శత్రువులు పారిపోతే వాళ్ళు మళ్ళా విజృంభించే అవకాశం ఉంది. మళ్ళీ 10 మందిని కూడగట్టుకొని వస్తారు. శత్రు సంహారం జరిగిపోవాలంతే. అందుకని ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటండి? ఆ స్పాట్లో, ప్రభువా సూర్యుడా నీవు ఎక్కడున్నాడమ్మా? అయ్యాలోన్ లోయలో. చంద్రుడా నీవు ఎక్కడ? ప్రియమైనటువంటి సూర్యుడా నీవు గిబియోన్లో, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో. ఏం చేయమన్నాడు? ఆగిపోవాలంతే. ప్రకృతిని శాసించాడు దేవుడు. ప్రకృతిని శాసించే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కూడా శాసించే అంత సామర్థ్యంలోకి వెళ్ళిపోతావు అంతే కదండి. దేవుని ఆత్మతో ఇమ్మర్స్ అయిపోయాడు కనుక దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. దేవుడా ఏమన్నా యెహోషువ? ఆయన ప్రార్థన చేస్తే అయిందా, జరిగిందా లేదా? ఆ విధంగా యుద్ధం సమాప్తం అయిపోయేంత వరకు మరలా మరి అస్తమయం కలగలేదంట ప్రియులారా. గమనించండి. మరి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జరిగింది ఆ విధంగా? వాళ్ళు ఆత్మపూర్ణులై ప్రార్థన చేశారు. పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా ఆత్మపూర్ణులై ప్రార్థన చేస్తున్నామా? ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు నవ్వుకుంటున్నావా? హేళన చేస్తున్నావా? కేకలు పెడుతున్నావా? ఏమండి కించపరుస్తున్నావా? నీలో ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం లేదు, చేసేవాళ్ళు కూడా విమర్శించే తత్వం ఉందనుకో, దాన్ని ఇంకా గొప్పగా దేవుడు పరిగణిస్తాడు. పనిష్మెంట్ ఇచ్చేటువంటి దిశగా దేవుడు తీసుకెళ్లే ప్రమాదం ఉంది ప్రియులారా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నావా? నేను చేస్తున్నానా అని నువ్వు ప్రశ్న వేసుకో. మూడోది, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. యేసయ్య యొక్క కనికరం కోసం కనిపెడుతున్నావా? అధికారుల యొక్క కనికరం కోసం కనిపెడుతున్నావా? ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, సీఎం గారు, పిఎం గారు, పలానా ఎల్లయ్య, పుల్లయ్య, కలెక్టరు, లేకపోతే ఎస్పీ, వాళ్ళందరి యొక్క కనికరం ఉంటే మా సమస్య పోద్దని వాళ్ళ కనికరం కోసం కనిపెడుతున్నావా? నిత్య జీవార్థమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు, నాకు నా ప్రభు ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య ఉన్నాడు. ఆయన నా నిరీక్షణకు ఆధారం, నా నమ్మిక ఆయనే, నా ఆధారం ఆయనే, నా సమస్తం ఆయనే, ఆయన ఉన్నాడు నాకు అని ఆయన మీద నీవు ఆధారపడుతున్నావా? ఆయన కనికరం కోసం కనిపెట్టే జీవితం ఉందా? ఏమండి కనిపెడుతున్నావా? నీవు నేను మనందరం కనిపెడతాం. ఈ నెల ఆఖరికల్లా జీతం వస్తుంది, పలానా రోజుకల్లా అప్పు తీసుకున్నాడు ఇచ్చేస్తాడు. ఇవేనా? నా ప్రభు ఉన్నాడు, ఆయన ఎలా ఇస్తాడో తెలియదు నాకు. ఆయన వైపు చూస్తూ ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి, నీ మీద నేను ఆధారపడుతున్నాను. ఆయన కనికరం మీద ఏమండి టోటల్గా రిలై అయ్యావా? ఆనుకున్నావా కంప్లీట్గా? మనం నెల వస్తుందనగానే నెలకు వచ్చేటువంటి సంపాదన, ఉద్యోగాలు చేసేవాళ్ళు, జీతాలు, వీటన్నిటి మీద ఒక కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ప్రతిరోజు కూడా నీవు ప్రభు యొక్క కనికరం కోసం ఆధారపడేటువంటి అనుభవంలో ఉన్నావా? అలా ఎదుగుతున్నావా? నాకు నా యేసయ్య ఇయ్యాలా, మనుషులు ఏపాటోళ్ళు అనేటువంటి ఆ అనుభవంలో ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక సంఘంగా నువ్వు ఎదుగుతున్నావా? కొన్నిసార్లు ఉద్యోగస్తులకు జీతాలు ఆపేస్తారు అధికారులు, కొన్నిసార్లు లేట్ అయిపోద్ది. ఏమండి? అందుకనే మనం ఎవరి మీద ఆధారపడాలో? ప్రతిరోజు కూడా ఆయన మీద ఆధారపడాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన శిష్యులు ప్రార్థన నేర్పించాయని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మా అనుదిన నేడు మాకు అంటే ఏంటో తెలుసండి? దాని వెనక పెద్ద మెసేజ్ ఉంది. మా అనుదిన ఆహారం, ఈరోజు నాకేం కావాలో ఈరోజు నాకు దయచేయి. నువ్వు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ హిమ్, హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ప్రతిరోజు ఆయన మీద నువ్వు ఆధారపడాలంతే. ఆ మాట చదివేటప్పుడల్లా నాకు అదే జ్ఞాపకం వస్తుంది. నేను చాలాసార్లు ప్రభుని అడిగా, ప్రభువా మరి 500 నోటు ఉంటే కానీ బిందు ఆమె
డిగ్రీ చేసేటప్పుడే ఎంబీబీఎస్ చేసేటప్పుడే 500 నోటు పర్సులో ఉండాలంట. మా అన్నయ్య అన్నాడు, మేము ఆ పెళ్లి చూపులకు పోయినప్పుడు, రే ఆ అమ్మాయి 500 నోటు రా, నువ్వేమో జేబులో దేవుని సేవకుడు అయిపోయావు, మరి పరిస్థితి ఏంది ఎట్లా అని అన్నాడు. ప్రియులారా, చాలా సందర్భాల్లో మా అన్నయ్య గారు అన్నట్టుగా నా జేబులో రూపాయి కూడా ఉండేది కాదు. పరిస్థితి ఎట్లా? చాలాసార్లు ప్రార్థన చేశాను నేను, ప్రభువా ఏందయ్యా ఇది, ఎల్లకాలం ఇట్లాగేనా? జేబులు నిండి తీసుకొని పొండి అని ఇసిరేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడంటే, అవును దినము నీవు నా మీద ఆధారపడాల్సిందే. ఇక అంతటితో ఆ టైప్ ఆఫ్ ప్రార్థన మానేసాను. ఇంక నేను, ప్రభా ఓకే సంతోషం, నీ ఇష్టం, నీ మీద ఆధారపడతా, నీకు చెప్తా, నువ్వు ఇస్తే ఓకే, లేదంటే పస్తుంటా, లేదంటే ఆ పనిలో గమ్ము కూర్చోనంట. చర్చి కట్టాలి అని వాక్యం ద్వారా మాట్లాడాడు, మీ అందరికీ చెప్పాను, ప్రార్థన చేశాం, ముందుకు వెళ్ళాం, నడిపిస్తున్నాడు. ఏ రోజున ఏముండవు, గమ్ము కూర్చుంటాం. ఆ టైంకి దేవుడు ఇస్తే ముందుకెళ్ళొద్దు బండి, లేదంటే లేదు. ప్రభా నీ ఇష్టం,